అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే. భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. విష్ణుదూతలు చెప్తున్న మాటలు. పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. ఒరే కార్తికేయ ఇలా రారా అంటే, అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు. అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు. ఎవరిని? తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద. ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు పరిమాటలు. కార్తికేయుడు ఏం చేస్తున్నాడో, శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు. భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్న భగవన్నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది. అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది, వాడికి అభ్యున్నతి ఉండదు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా